హలో అండి, వెల్కమ్ టు మినీ బ్లాగ్. చాలా మంది మా హెయిర్ చూసి మీ హెయిర్ సీక్రెట్ ఏంటి అని అడుగుతారు. సీక్రెట్ ఏం లేదు, బట్ ఒక రెమెడీ అయితే చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లోకి కొన్ని మందార పూలు, అలాగే కొన్ని మెంతులు, కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. పచ్చివి ఏవి డ్రై చేసినవి కాదు. మంచిగా పేస్ట్ అయిన తర్వాతకి మనం ఏదైతే డైలీ యూజ్ చేస్తామో హెయిర్ ఆయిల్, ఆ హెయిర్ ఆయిల్ ఒక బౌల్లోకి తీసుకొని ఎక్కువగా వేడవకంటే ముందే మనం చేసుకున్న పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకు కొద్దిగా అనంటే మనం అంత క్వాంటిటీ ఒకేసారి వేసాము అనంటే పచ్చిది వేసాం కదా, చాలా పొంగొచ్చేసి ఆయిల్ కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకే ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూసారా, ఆ కొంచెం క్వాంటిటీకి ఇంత పొంగొచ్చిందనమాట. ఇంకా ఒకేసారి వేస్తే కంపల్సరీ పడిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అలా మనం చేసుకున్న పేస్ట్ అంతా అయిపోయేంత వరకు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇదంతా కూడా మనకు ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ టైం పడుతుందండి. ఎందుకంటే ఇలా స్లోగా మిక్స్ చేస్తూ యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా పొంగంతా తగ్గిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మనం రెగ్యులర్గా ఆయిల్ డబ్బాలోనే వేసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసుకొని మనం ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఈ ఆయిల్ యూజ్ చేస్తే కనుక డెఫినెట్లీ మంచి రిజల్ట్ అయితే ఉంటాయి. అలాగే దీంతో పాటు మనం మంచిగా ఫుడ్ తినాలి, అలాగే నిద్రపోవాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. అంటే ఈ రోజులో స్ట్రెస్ లేకుండా అంటే కష్టమే. సో ఎక్కువ కాకుండా కొంచెం స్ట్రెస్ తీసుకోండి, డెఫినెట్లీ హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.